గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. భారత 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో గల ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసం వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ర్యాలీలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకుడు ఓదూరి కిషోర్ ఆధ్వర్యంలో విత్తనాలతో కూడిన జాతీయ పతాకాలను విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, ఓదూరి నాగేశ్వరరావు, దేవరపల్లి చిన్నబాబు, డాక్టర్ పిల్లా శ్రీధర్, సూరవరపు సురేష్, మార్నిడి రంగబాబు, కడారి నాయుడు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, చల్లా లక్ష్మి, తోలటి శిరీష, పిల్లా శివశంకర్, వెన్నపు చక్రధర్రావు, బిఎన్ రాజు, బోనం పరమేష్, రెడ్డం రమేష్, అంకిరెడ్డి కోటేశ్వరరావు, అంకిరెడ్డి నాగగౌరి, పిల్లా రమ్యజ్యోతి, వెన్న చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయి, అందులోని బాధ్యులు ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. ఆయన గత కొంతకాలంగా ప్రతి శాఖలోనూ ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే అలాట్ అయినాయో పంచాయతీరాజు, అటవీ శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా, ఎన్విరాన్మెంట్, వీటి మీద నిరంతరం ఆయన అధ్యయనం జరుపుతున్నారు, సమీక్షలు జరుపుతున్నారు, అధికారులను కలుస్తున్నారు, ఏమేం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకునే ప్రక్రియలో భాగంగా ఈ విషయం ఆయన బయటకు వచ్చింది. కేవలం ఆగస్టు 15కి 100 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు పంచాయతీలకు అనే విషయం బయటకు రావడంతో తక్షణం ఆయన ఈ రోజుల్లో 100 రూపాయలతో ఏమొస్తుంది, పువ్వులు కొనడానికేనో లేదా చాక్లెట్లు కొనడానికి కూడా రావు. సో అందుకనే చిన్న 5,000 ఉన్న పంచాయతీలకు 10,000 రూపాయలు, ఈ 5,000 దాటిన పంచాయతీలకి, జనాభా దాటిన పంచాయతీలకు 25,000 ఇస్తూ జీవో జారీ చేశారు.